సూర్యాపేట జిల్లా మేలచెరు మండలం మేలచెరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతో దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులాగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలి, మానవులతో మనకి ఎందుకని స్వామివారు ఓరుగల్లి నుంచి మేలచెరువుకు వలసకొచ్చాడు ఇక్కడికి. ఇది ఇక్కడ పెద్ద అడవి. ఈ అడవిలో స్వామివారు కొద్దిగా నాపరాయితను రుబ్బురోల ఆకారంగా కొద్దిగా లింగం గెలిచాడు. ఒక ఆవురాటం స్వామివారి తలకా మీద పొదుపు పెట్టి పాలు గారుస్తూ ఉంటే ఈ యాదవరాజులు చూసి ఏంది రాయి పాలు గారుస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి కరెక్ట్ వాయువు మూలన గొల్లకొండ బావి ఉంటుంది, ఆ బావిలో పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ చూసేవారు, మళ్ళీ స్వామి వెళ్ళడం, మళ్ళీ ఆవు రావడం, మళ్ళీ పాలు కావటం. ఇతా కిలోమీటర్ 10 కిలోమీటర్ల దూరంలో పడేశారు. ఇట్లా 11 సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని. ఈ పాత గుడి కట్టించిన ఆయన పేరు గంగనమేన మల్లయ్య. యాదవరాజు కళ్ళకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీది, దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నీ రావద్దు అని ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళంలో పెరుగుతుంటాడు. 60-70 సంవత్సరాలకు ఒక బొట్టు పెరుగుడు, మళ్ళీ పెరుగుడు 2వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 3వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 4వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతున్నాడు. సగభాగం 6వ బొట్టు ఉన్నాడు స్వామివారు. దక్షిణం వైపు గంగ వస్తుంది. ఈ గంగ నీళ్ళు ఎన్ని తీస్తే అన్ని నీళ్ళు వస్తాయి, తీయపోత రావు. ఇది ఇక్కడ ప్రత్యేకత. 15/2/2026 ఆదివారం 4 గంటలకు శ్రీ శివరాత్రి సందర్భంగా అభిషేకాలు మన గౌరవనీయులైన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానము, నైట్ 12 గంటలకు మహా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరుగుతుంది. దాదాపు ఈ 5 రోజులు నిత్యం అన్నదానము మరియు భక్తులు అధిక సంఖ్యలో ఒక 5-6 లక్షల మంది వచ్చి స్వామివారి గంగ నీళ్ళు జల్లించుకొని స్వామివారి గంగ తీర్థం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము.